తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. సార్ సాధారణంగా ఆర్మీలో పనిష్మెంట్ ఎలాగుంటాయండి? చాలా ఉంటాయి సార్. పనిష్మెంట్ అంటే ఆఫీసర్స్కి వేరే ఫిజికల్ పనిష్మెంట్ ఉండదు సార్. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వన్స్ యూ బికమ్ అన్ ఆఫీసర్ ఫిజికల్ పనిష్మెంట్ ఉంటుంది. సోల్జర్ దగ్గర ఆఫీసర్ వరకు పనిష్మెంట్స్ ఎలాగుంటాయి? ఫిజికల్ పనిష్మెంట్స్ ఉంటాయి సార్. వీ కాల్ ఇట్ ఆర్ఐ సార్, రిగరస్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పేసి ఒక మనకి ఇన్ఫ్యాక్ట్ మన లాలో కూడా సివిల్ లాలో కూడా అవార్డెడ్ 2 years ఆఫ్ జైల్ విత్ సింపుల్ ఇంప్రిజన్మెంట్, అవార్డెడ్ 2 years ఆఫ్ జైల్ విత్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. అంటే రాళ్ళు కొట్టించడము అలాంటి పనులు చేయిస్తారు, రిగరస్ ఇంప్రిజన్మెంట్. సివిల్లో, ఆర్మీలో ఎలా అంటే ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తారు. రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే బ్యాటిల్ లోడ్ మొత్తం తీసుకొని 5 kilometers 10 kilometers అలా ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తారు సార్. సో ఫిజికల్ పనిష్మెంట్స్ అన్నది జవాన్స్కి ఉంటుంది సార్, ఆఫీసర్స్కి అఫీషియల్ పనిష్మెంట్స్ ఉంటాయి. అచ్చా, కానీ కొంతమంది వాళ్ళతో కొల్యూట్ అయిన తర్వాత అటువంటి విషయాలు ఎక్కడో కూడా కనిపిస్తుంటాయి మనకు కూడా. అటువంటిప్పుడు ఏం ఇస్తారంటే దేశానికి వాళ్ళు సార్, ఈ మీరు అన్నది బేసికలీ స్పైయింగ్ నేను కూడా విన్నాను సార్. నేను కూడా ఆర్మీలో ఉన్నప్పుడు 1-2 ఇన్సిడెంట్స్ నేను కూడా సర్వీస్లో ఉన్నప్పుడు విన్నాను. బట్ 1 in a million ఛాన్స్, 1 in a million ఛాన్స్ ఏదో లైన్ ఆఫ్ థాట్లో మిస్గైడ్ అయ్యి అది జరుగుతుంది తప్పితే జనరలీ ట్రస్ట్ వర్ది. అందుకే ఆర్మీలో ఒక రూల్ ఉంది సార్, ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ నీడ్ టు నో బేసిస్. అంటే నీకు ఎంత తెలియాలో నీ హోదా బట్టి నీకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ పైన ఇన్ఫర్మేషన్ మనకి రాదు. సో ఈవెన్ యాజ్ ఎ మేజర్ మై ఇన్ఫర్మేషన్ వుడ్ బి లిమిటెడ్ టు ఎ పర్టికులర్ లెవెల్. ఆ పైన ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా ఉంటుంది. సో నన్ను ఎవరన్నా పట్టుకున్నా సరే, వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయినా సరే, నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతాను. ఆ పైన ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఆపరేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది సార్. ఆ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఓన్లీ హై లెవెల్ ఆఫీసర్స్ వెల్కమ్ టు. ఓకే సార్, మనం ఒకసారి వెనక్కి వెళ్దామండి. మీరు చేస్తున్న వార్లో, చేసిన సర్వీస్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక ఇన్సిడెంట్ చెప్పగలరా సార్? CIJW అని చెప్పేసి కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగల్ వార్ఫేర్ అని చెప్పేసి నార్త్ ఈస్ట్లో ఒక ఇన్స్టిట్యూషన్ సార్. మనం ఎలాగైతే మంచులో సర్వీస్ చేయడానికి హౌస్లో ట్రైనింగ్ తీసుకుంటామో, జంగల్ వార్ఫేర్కి వెళ్ళే ముందు ఈ స్కూల్లో ట్రైనింగ్ తీసుకోవాలి సార్. దీన్ని కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగల్ వార్ఫేర్ అంటారు సార్. వెరాంగ్టేలో ఉంది సార్. ఓకే, వెరాంగ్టేలో ఉంది. అక్కడ ఎలా అంటే సార్, యూ విల్ బి టాట్ హౌ టు క్యాచ్ ఏ స్నేక్, హౌ టు కిల్ ఏ స్నేక్, హౌ టు ఈట్ ఏ స్నేక్. రెండు బాగానే ఉంది, మూడోది బాగాలేదు సార్. కమాండో ట్రైనింగ్లో ఇదంతా పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. సో బికాస్ జంగల్ వార్ఫేర్ అంటే నీతో పాటు నువ్వు రాషన్ తీసుకెళ్ళడానికి లేదు సార్. జంగల్లో ఏది దొరుకుతుందో దాన్ని వేటాడి దాన్ని తిని బతకాలి. యు ఆర్ ఆల్సో టాట్ ఏ ఆకు తినొచ్చు, ఏ ఆకు తినకూడదు, ఏ జంతువు తినొచ్చు, ఏ జంతువు తినకూడదు, ఇవన్నీ నేర్పిస్తారు. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ CIJWలో ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటాడో వాడిని మనం అడవిలో వదిలేసినా వాడు హ్యాపీ బతికేస్తాడు సార్. అంటే మన టెంట్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, వాటర్ని ప్యూరిఫై చేసుకొని తాగడం కానీ, మనం దొరకకుండా ఎనిమికి దొరకకుండా ఉండడం కానీ, ఇవన్నిటితో సహా అన్నీ నేర్పిస్తారు. ఎన్ని రోజులు ఉంటుంది ట్రైనింగ్? డిపెండ్ సార్. యూనిట్ వెళ్తే వేరే టైం ఉంటుంది, ఇండివిజువల్ ఆఫీసర్ వెళ్తే వేరే డ్యూరేషన్ ఉంటుంది. అరౌండ్ 42 to 44 days ట్రైనింగ్. ఓకే, ఈ 45 days కేవలం ఆర్మీ వాళ్ళకి ఇస్తారా లేదంటే ఎవరికైనా పంపిస్తుంది? లేదు సార్, ఆర్మీ వాళ్ళకి. బయట వాళ్ళకి ఇవన్నీ చెప్పకూడదు కదా సార్. సో ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ రెస్ట్రిక్టెడ్ టు ఎవరైతే కౌంటర్ ఇన్సర్జెన్సీ నార్త్ ఈస్ట్లో పోస్టెడ్ ఉంటారో వాళ్ళకి పంపిస్తారు సార్. అచ్చా, ఒకటి చెప్పండి అందరూ ఇన్సిడెంట్. అంటే స్నేక్స్ పట్టుకోవడం వరకు నేర్పుతారు, తినడం ఎలా తింటారు? నేర్పిస్తారు సార్. యూ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ స్నేక్ ఈస్ పాయిజనస్, యూ హ్యావ్ టు రిమూవ్ ది పాయిజన్ గ్లాండ్, యూ హ్యావ్ టు కట్ ఇట్, యూ హ్యావ్ టు రిప్ ద స్కిన్, కుక్ ఇట్ అండ్ ఈట్. ఇది పారా కమాండోలో కూడా నేర్పిస్తారు సార్. ఇన్ఫ్యాక్ట్ స్కార్పియన్స్, ఇవన్నీ లిజర్డ్స్, స్కార్పియన్స్ ఫస్ట్ మనకు క్యాచింగ్ నేర్పిస్తారు, హంటింగ్ నేర్పిస్తారు, తర్వాత వాటిని ఎలా చంపి కుకింగ్ నేర్పించి అన్నీ ఒక డిష్లో కలిపేసి వండేసి అదే పెడతారు, తినండి రా అని చెప్పి. మీరు తిన్నారా? ఎక్సెప్షన్ లేదు సార్. నేనేం చెప్పాను, నేను బ్రాహ్మణుడిని, ఇవన్నీ ఎక్సెప్షన్. నేను నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ని, ఇవన్నీ పనికిరావు సార్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. సో దట్స్ వాట్ నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. ఆర్మీలో రిలీజనే లేదు,
ఆర్మీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిలీజియన్. సో ఆ డైమెన్షన్ అక్కడ పనికిరాదు సార్. సో ఆ లెవెల్ ఆఫ్ ఇన్డెప్త్ ట్రైనింగ్ ఉండడం వల్ల ఆ లైన్ ఆఫ్ థాట్ వచ్చేస్తుంది. ఓకే సార్, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వద్దాం సార్. ఇప్పుడు బంగ్లాదేశ్ నడుస్తుంది వారంతా, వాళ్ళు మన వైపు త్రిపుర నుంచి కానీ లేదా ఇంకా మనకి బంగ్లాదేశ్ బోర్డర్ చాలా పెద్దది కనిపిస్తుంది. అవును సార్, అవును సార్. వాళ్ళు ఇక్కడ రావడం పోవడం చాలా ఈజీగా ఉంటుంది యాక్సెస్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇలా డీల్ చేస్తుంటారు సార్. ఇట్ ఈజ్ యాక్చువల్లీ క్రైసిస్ సిచ్యువేషన్ సార్. సో ఈ బంగ్లాదేశ్ మనం జన్మనిచ్చాం సార్ 1971 వార్లో. బంగ్లా కదా, బంగ్లాదేశ్ని 1971 వార్ ద్వారా మనం జన్మనిచ్చాం సార్. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జరిగింది సార్. ఇప్పుడు ఆ కంట్రీ క్రైసిస్లో ఉంది కాబట్టి ఆ కంట్రీని కాపాడే బాధ్యత కూడా మనది. ఎందుకంటే మనము ఇంకొక డెమోక్రటిక్ కంట్రీకి జన్మనిచ్చాం సార్. దిస్ అచీవ్మెంట్ ఈ వరల్డ్లో అమెరికా కూడా చేయలేకపోయింది సార్. సో ఇండియా ఇన్ 1971 క్రియేటెడ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అండ్ ఎన్షోర్డ్ డెమోక్రసీ కమ్స్. సో నౌ మనం కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఆ కంట్రీ కూడా మియాన్మార్ లాగా మిలిటరీ కంట్రోల్లో వెళ్ళకుండా ఆపి మళ్ళీ పొలిటికల్గా రీఇన్స్టేట్ చేసే బాధ్యత మనది సార్. సో ఆ పని మనం చేయాలి ఇమీడియట్లీ. మీరు ఇన్ఫ్యాక్ట్ నిన్న బిఎస్ఎఫ్ డీజీ మెసేజ్ చదివితే గనక ఆయన చెప్పాడు, వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ అవర్ విజిలెన్స్ అలాంగ్ ది బార్డర్. ది బార్డర్ హ్యాస్ బీన్ సీల్డ్, ఓన్లీ ఆథరైజ్డ్ పర్సనల్ విల్ బి అలౌడ్ టు మూవ్ ఇన్ అండ్ మూవ్ అవుట్ అని. ఎందుకంటే షేక్ హసీనా గారు ఫర్ ది టైమ్ బీయింగ్ టెంపరర్లీ ఇండియాలో అసైలమ్ సీక్ చేశారు, తర్వాత యూకేకి వెళ్ళిపోతాము అన్నట్టుగా మాట్లాడారు. కానీ అంటే నేను పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు సార్, నేను ఫ్యాక్చువల్ డేటా మీద చెప్తున్నాను. ఇన్ ద లాస్ట్ 15 years బంగ్లాదేశ్ ఇండియాని కూడా చాలా ఇండికేటర్స్ మీద క్రాస్ చేసేసాం సార్. సోషల్ ఇండికేటర్, వెల్ఫేర్ ఇండికేటర్, జీడిపి ఎకనామిక్ ఇండికేటర్, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, ఫీమేల్ ఏమంటారు మార్టాలిటీ, ఇన్ఫెంట్ మార్టాలిటీ, ఈ అన్ని డైమెన్షన్స్ మీద బంగ్లాదేశ్ ఇండియాని కూడా క్రాస్ చేసింది. ఈ టైంలో పొలిటికల్ డిస్టర్బెన్స్ అనేది ఆ కంట్రీకి మంచిది కాదు సార్. సో ద యూత్ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్. సో దట్స్ వేర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ద యూత్ కమ్స్ ఇన్ టు ప్లే. మన అగ్నివీర్ లాంచ్ చేసినప్పుడు కూడా గొడవలు జరిగాయి సార్, మీరు చూశారు. కాకపోతే ఇమీడియట్గా కంట్రోల్ చేయగలిగాం, అది అక్కడ జరగలేకపోయింది సార్. సో వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయింది గవర్నమెంట్ అక్కడ? మేబీ సార్ ఏమవుతుందంటే సార్, పొలిటికల్ మొబిలైజేషన్ ఆఫ్ యూత్ ఇట్ డస్ నాట్ హ్యాపన్ ఓవర్ నైట్. ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు సార్. నేను ఒకటే కోణం చెప్పాను సార్ మీకు. ఎకనామికలీ, సోషలీ, డెవలప్మెంటలీ బంగ్లాదేశ్ ఇంప్రూవ్డ్ సార్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డెమోక్రసీ కొన్ని డైమెన్షన్స్లో ఓవర్ స్టేట్ కంట్రోల్ అయిపోయింది సార్. అందుకే ఆ రెస్ట్లెస్నెస్ వచ్చింది సార్. సో అది జరగకుండా ఉండాల్సింది సార్. సో అక్కడ ఇప్పుడు ఆర్మీ టేక్అప్ చేసుకుంది కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంట? లేదు సార్. ఆర్మీ కెన్ నెవర్ బి ఎ రీప్లేస్మెంట్ ఫర్ ఏ పొలిటికల్ పార్టీ. ఇట్ హ్యాస్ టు బి టెంపరరీ. ఇన్ ది ఫస్ట్ ప్లేస్ అది జరగకూడదు సార్. ఎందుకంటే ఇప్పుడు కంట్రోల్ తప్పింది అనుకోండి, బంగ్లాదేశ్ విల్ గో ఇన్ టు సివిల్ వార్. రైట్. ఇఫ్ బంగ్లాదేశ్ గో ఇన్ టు సివిల్ వార్, మీరు అన్నట్టుగా అస్సాంలో, బెంగాల్లో, త్రిపురలో మనకి ఇబ్బందులు అవుతాయి. అవును. ఎందుకంటే మళ్ళీ 1971 హిస్టరీ రిపీట్ అవుతుంది. రైట్. మళ్ళీ ఇల్లీగల్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మనకు ఆల్రెడీ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నార్త్ ఈస్ట్లో. సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఇమీడియట్లీ ఇండియా షుడ్ యాక్ట్, అండ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ యాక్టింగ్. ఇట్స్ అ పొలిటికల్ డిసిజన్ హౌ టు డూ దట్, బట్ వీఆర్ అవేర్ ఆఫ్ ది సిచ్యువేషన్. అంటే మనం దాన్ని ఆ ఇష్యూని మనం షార్ట్అవుట్ చేయాలంటారా? ఇంక మనం తప్పితే ఎవరు చేయలేరు సార్. మనం ఎందుకంటే పాకిస్తాన్ షుడ్ నాట్ యాక్ట్. కానీ ఇష్యూని తీసుకొస్తుంది పాకిస్తాన్ అనేది వార్తలు వస్తుంది కదా. ఉంది సార్ ఒక డైమెన్షన్లో. ఎందుకంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ 2 భాగాల్లో డివైడ్ అయింది సార్. షేక్ హసీనా అవామీ లీగ్, ఖాలిదా జియా బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. అవును. మనకు ముందు నుంచి తెలిసిందే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేది ఒక ఫండమెంటల్ పార్టీ. అంటే వాళ్ళు ఒక మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఒక డైమెన్షన్లో ఆలోచన వాళ్ళకు ఉంది సార్. అండ్ మనకు తెలిసిన న్యూస్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళకు పాకిస్తాన్ ఐఎస్ఐ సపోర్ట్ ఉందన్న విషయం కూడా తెలుసు. అవును. సో 1971లో కూడా రిలీజియస్ పర్సిక్యూషన్, అంటే మతభేదాల వద్ద వచ్చిన ఇబ్బందుల వల్లే చాలామంది మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బిఎన్పి పవర్లోకి వచ్చి ఇల్లీగల్గా ఇలా ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఐఎస్ఐ ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ అదే జరిగితే 1971 మళ్ళీ రిపీట్ అవుతుంది.
ఓకే. కానీ ఇంటర్నల్గా తెలుస్తున్న విషయం ఏంటంటే పాకిస్తాన్ డైరెక్ట్గా మనతో ఫైట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి త్రూ బంగ్లాదేశ్ ద్వారా లేదు లేదు సార్ అంత అంటే బంగ్లాదేశ్ డిస్టర్బ్ చేస్తే మనకున్న మీరు చెప్పారు స్టేట్స్ త్రిపుర, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ ఇవన్నీ కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి కదా, ఈ రకంగా కూడా రావచ్చు అనేది రావచ్చు సార్, అది కూడా వాస్తవం కావచ్చు సార్. బట్ ఎందుకంటే బంగ్లాదేశ్ బార్డర్ మనం చూస్తే కనుక ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య 54 రివర్స్ క్రిస్ క్రాస్ అవుతాయి. అవును. సో వీ కెనాట్ హ్యావ్ బౌండరీ ద వే వీ వాంట్, అలా మనకు చేయడానికి కుదరదు సార్. ది ఓన్లీ వేస్ టు ఇంక్రీజ్ ద పెట్రోల్. ఆ పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేస్తూ బిఎస్ఎఫ్ స్ట్రెంగ్త్ని పెంచుతూ కరెక్ట్గా మనం గార్డ్ చేసుకోవడం మన బార్డర్. కరెక్టే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ జరుగుతున్న వారికి అక్కడున్న కొంతమంది మనకి బార్డర్ కరెక్ట్గా ఫెన్సింగ్ లేదు కాబట్టి ఇటువైపు జంప్ అవ్వడం, ఇక్కడ కూడా న్యూసెన్స్ చేస్తున్నారు అనేది అవకాశం ఉంది సార్, అవకాశం ఉంది. బట్ వీ విల్ హ్యావ్ టు సీ హౌ ది గవర్నమెంట్ రెస్పాండ్స్. కానీ అవకాశం ఉంది సార్, జరగచ్చు కూడా. ఎక్కువ మనకి త్రిపురలో కనిపిస్తుంది, త్రిపుర, అస్సాం, మేఘాలయ ఆల్సో అండ్ ఆల్సో వెస్ట్ బెంగాల్. సార్ 4096 కిలోమీటర్స్ ఆఫ్ బార్డర్ సార్ బంగ్లాదేశ్ తోటి, చిన్న బార్డర్ కాదు. వన్ ఆఫ్ ది లెంతియెస్ట్ బార్డర్స్ ఆఫ్ ఇండియా, ల్యాండ్ బార్డర్ మ్యాక్సిమం బంగ్లాదేశ్తోనే 4096 కిలోమీటర్స్. సార్ ఆ లెంత్ ఆఫ్ బార్డర్ని మనం సేఫ్ గార్డ్ చేయాలంటే జస్ట్ ఇప్పుడు ఆ ఇష్యూని షార్ట్ అవుట్ చేసి మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? డిప్లొమాటికల్లీ ఎంగేజ్ చేయాలి.